సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. ఆలయాలు ఉన్నది ఆదాయం సమకూర్చడానికేనా? అంతకన్నా వాటి ప్రాముఖ్యత సనాతన ధర్మంలో ఏమీ లేదా? ఇతర మతాల ప్రార్థనా స్థలాలకు ఆదాయం మళ్లించడానికి మాత్రమే ఆలయాలు పనికొస్తాయా? ఎంతో చరిత్ర గల హిందూ ఆలయాలు కళ్ల ముందే శిథిలమవుతున్నా మన ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో జరిగిన ఘటన వల్ల ఈ ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్నాయి. ఆకివీడులో శిథిలావస్థకు చేరిన పురాతన రామాలయాన్ని పునరుద్ధరించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం రంగంలోకి దిగితే అక్కడున్న కొందరు క్రైస్తవులు అభ్యంతరం తెలిపారు. అక్కడ హిందువులు లేరని, కాబట్టి గుడి కట్టడం వల్ల తమకు ఇబ్బందిగా ఉంటుందని అడ్డుకున్నారు. రెండు గ్రూపుల మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా జరిగింది. దీనిపై విచారణ కూడా జరుగుతోంది. అయితే విచారణ సంగతి పక్కన పెడితే హిందువులు లేరు కాబట్టి ఆలయం నిర్మించరాదు అని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చేంత స్థాయికి ఏపీలో పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఈ మధ్యన కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ మీద, సనాతన ధర్మాన్ని అవలంబించే మహిళల మీద కూడా అక్కడి పాస్టర్ చాలా తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడం మనం చూసాం. ఎందుకు ఏపీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? దీనిపైన చర్చిద్దాం. అసలు ప్రజల్లో కూడా ఎలాంటి మార్పులు రావాలి, ప్రజలు కూడా ఇలాంటి బిగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎందుకు ఇస్తున్నారు? దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచార్షేయ పీఠం శ్రీశైలం, అలాగే జడ్డు దుర్గాప్రసాద్ గారు, అడ్వకేటు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్, అండ్ గవర అనిల్, ఆకివీడు వాస్తవ్యుడు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. దుర్గాప్రసాద్ గారు, ఆకివీడిలో హిందువులు లేరు అనే ఒక బిగ్ స్టేట్మెంట్ని క్రిస్టియన్స్ ఇవ్వడం పట్ల, ఈ స్టేట్మెంట్ అలా మనకి ఇష్టం వచ్చినట్టుగా ఇస్తే లీగల్గా వాళ్ళపైన ఏదైనా కేసులు వేయడం కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందంటారా? అసలు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేడం, హిందువులు లేరంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని ఫస్ట్ నేను అడుగుతాను మేడం. వాళ్ళందరూ కూడా హిందువులే మేడం. కేవలం ఈ గత 50 సంవత్సరాల్లో మతం మారడం వల్ల మాత్రమే వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళి ఈ రోజు హిందువులు లేరు, వాళ్ళు మతం మారారు అంతే మేడం. మిగిలిన ఎవరు మతం మారలేదు మేడం. దళితులు మాత్రమే మతం మారారు మేడం. కేవలం ఆ ఏరియాలో కొంతమంది వ్యక్తులు మతం మారడం వల్ల అక్కడ దేవుడు లేడు అంటున్నారు మేడం. కానీ మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి మేడం. ఎవ్రీథింగ్ 1930 నుంచి కూడా మేము ఈ రికార్డులు పట్టుకుని ఇవే పేపర్లు ఎమ్మెల్యే గారు కూడా మేము ఇవ్వడం జరిగింది మేడం. ఓకే. ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఆర్ అంటే మన బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే జరిగింది మేడం సర్వే ఒకటి. ఆ సర్వే ప్రకారం అక్కడ గుడి ఉందని వాళ్ళు క్లియర్ గా రాశారు మేడం. అది ఒకటి ప్లస్ ఒక మొన్న ఫిబ్రవరి 26వ తారీఖున ఆ గుడి వెనకాల ఒక సర్వే జరిగింది మేడం, హైకోర్టు వారు. అది ఇద్దరు వ్యక్తుల మధ్యన స్థలాలు కూడా మేడం. అక్కడ వాళ్ళ డాక్యుమెంట్స్ తెస్తే అందులో 1923లో ఒక వీలునామాలో సరిహద్దు రామాలయం అని రాస్తుంది మేడం. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు తెచ్చిన వాళ్ళు కూడా క్రిస్టియన్సే మేడం. ఇప్పుడు మతం మారారు, అప్పుడు మతం మారారో లేదో మనకు తెలియదు మేడం. కానీ డాక్యుమెంట్ లో మాత్రం క్లియర్ గా అది రామాలయం అని రాస్తుంది మేడం. కొంతమంది వ్యక్తులు చేసేది ఏంటంటే అది అన్రిజిస్టర్డ్ వీలునామా కదా అంటారు. పోనీ అలా లెక్కేసుకున్న 1991లో ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది మేడం. అందులో కూడా రామాలయం అని క్లియర్ గా రాస్తుంది మేడం. కేవలం వాళ్ళ మతం మారడం, ఆ గుడికి సంబంధించిన కొన్ని భూములు వాళ్ళ అన్యగ్రంథం చేయడం వల్ల ఇవాళ అసలు రాముడు గుడే లేదు, రాముడే లేడు అంటారు. అది కాకుండా మా దగ్గర మేడం 1993 నుంచి మేడం కరెంట్ బిల్ మేడం రామాలయం అని రాస్తుంది మేడం. ఇక్కడ రామాలయం మేడం. ఈ ఫోటో చూస్తే మీరు మేడం, ఇది గత 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో మేడం. అక్కడ రామాలయం పానకం పంచి పెడుతున్న సందర్భం మేడం. ఇవన్నీ ఆధారాలు కూడా పెట్టుకుని వాళ్ళు మరి ఎందుకు, ఏ ఉద్దేశంతో అసలు మన డిప్యూటీ స్పీకర్ గారు అక్కడికి వెళ్ళంగానే అసలు మేము హిందువులు మొత్తం, మేము ఇక్కడ ఎవరో దళితులు అంటే హిందువులు కాదండి, మేము మొత్తం మతం మారిపోయామంటే ఇక్కడ హిందువులే లేరన్నారు మేడం. అలాంటి వ్యక్తులు గత వారం రోజుల నుంచి ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తే మేము దళితులమేనండి, మాది కులదేవత గొంతెమ్మ తల్లి అండి, ఆ గుడి గొంతెమ్మ దేవత అండి అని చెప్పి మళ్ళీ కొత్త హోదా తీసుకొస్తున్నారు మేడం. అంటే మొన్నటిదాకా మేము హిందువులు అక్కడ దళితులే లేరన్నారండి, మేము అందరూ క్రైస్తవులు అన్నారండి. క్రిస్టియన్స్ ఎవరైనా వచ్చి మాట్లాడితే మేము క్రిస్టియన్స్ అంటారు, హిందువులు వచ్చి మాట్లాడితే మేము హిందువులని మాట్లాడతారు అన్నారు మేడం. అంటే 40 సంవత్సరాల నుంచి పోనీ వాళ్ళు అన్నట్టు ఒక 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి అక్కడ గుడి ఉంది మేడం. అక్కడ ఆ గొంతెమ్మ తల్లి విగ్రహంతో పాటు ఈ రాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి మేడం. మీరు చూస్తే మేడం యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే చాలా చోట్ల గొంతెమ్మ తల్లి రామాలయం రెండు విగ్రహాలు కలిపి ఉన్నాయి మేడం. చాలా ఆలయాలు నిర్మించారు కూడా మేడం అలాగా. ఇప్పుడు వాళ్ళు చేసే వాదన ఏంటంటే ఆ గొంతెమ్మ తల్లి గుడి కట్టాలంటున్నారండి. ఆవిడ చరిత్ర కూడా వాళ్ళకి తెలియదు మేడం. ఆ గొంతెమ్మ అంటే కుంతీదేవి మేడం, కుంతీదేవి మహాభారతం నుంచి వచ్చిన కుంతీదేవి మేడం. ధర్మరాజు ఇచ్చిన శాపం వల్ల మీకు దళితుడికి దేవతగా ఉండని ఒక శాపం వల్ల ఆవిడ ఆవిర్భవించింది మేడం. ఆ చరిత్ర కూడా వాళ్ళకి తెలియదు మేడం.
కేవలం ఏంటంటే అక్కడ రాముల వారి గుడి కట్టకూడదనే ఉద్దేశంతో ఈ గొంతెమ్మ తల్లి అనేది తీసుకురావడం జరిగింది మేడం. అసలు హిందువులే లేరంటే ఆక్వీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు మేడం? బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన ఇండియాలో అసలు క్రిస్టియన్స్ ఉన్నారా మేడం? అదే కదా, మన బ్రిటిష్ వాళ్ళని పాలించక ముందు క్రిస్టియన్స్ ఉన్నారా అని అడుగుతున్నారు మేడం మన ఇండియాలో. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఈవెన్ ఆ ఏరియాలో ఉన్న సంఘ పెద్దల పేర్లు కూడా మీరు చూస్తే మేడం, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ఆ పేర్లని ఎక్కడి ఆ నుంచి పేర్లే ఉంటాయి. అది ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం? హిందూ దేవుళ్ళ పేర్లే కదా అవన్నీ. ఈ తరం పేర్లు అయితే ఏదో మోషేను, జాన్సన్ లేకపోతే కూడా పెట్టుకోవచ్చు. కానీ గత తండ్రులు తాతల పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం? వాళ్ళు ఏంటంటే వింత బోధన అక్కడ రాకూడదు, గుడి ఉంది మేడం. మేడం ఈ మధ్యన అలా చెప్పినట్టు అలా లెక్కేసుకుంటే ఎన్ని హిందూ దేవాలయాల పక్కన మసీదులు కట్టలేదు, ఎన్ని చర్చిలు కట్టలేదు మేడం ఇళ్ళ మధ్యన ఉన్నాయి కదా. ఈవెన్ అపార్ట్మెంట్లో కూడా చర్చలు నిర్వహిస్తున్నారు మేడం. ఈవెన్ మసీదులు కూడా పెడతారు మేడం. సిటీస్ లో చూసుకుంటే హైదరాబాద్ లో నేను చాలా వీడియోలు చూసాడు మేడం. అందులో చాలా ఫేస్ చేస్తారు మేడం ప్రాబ్లమ్స్. ఏంటంటే మేము మసీదులకి ఇచ్చాం లేదా చర్చిలకి ఇచ్చాం, మా ఇష్టం, మా ఇంట్లో పెట్టుకుంటే మీకేంటి అబ్జెక్షన్? ఎవరు మాట్లాడే ధైర్యం చేయక మన ఏంటంటే ఐక్యమత్యత లేదు మేడం. మన హిందూస్ లో ఐక్యమత్యంగా పోరాడి ఇది లేక, అది కరెక్టే. మరి ఎమ్మెల్యే గారు లాంటి వ్యక్తులు వచ్చి ధైర్యంగా అడిగారు కాబట్టి ఈ రోజు వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు మేడం. ముందు అసలు గుడే లేదన్నారు, సత్రం అన్నారు మేడం. ఇప్పుడు వచ్చేమో గుడి ఉందంటారు. దుర్గాప్రసాద్ గారు, ఒక్కసారి అనిల్ గారితో మనం మాట్లాడదాం. ఆకివీడు వాస్తవ్యుడు కదా, ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా అసలు ఆయన ఏం చెప్తారో చూద్దాం. నమస్తే అనిల్ గారు. నమస్కారం మేడం. అనిల్ గారు, మీరు ఆకివీడులో అసలు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏంటి? అసలు అక్కడ గుడే లేదు అని అంటున్నారు, అండ్ హిందువులు ఎవరూ లేరు, అందరూ క్రిస్టియన్లే ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఆ చరిత్ర ఏంటి, మీరు ఒకసారి చెప్పగలరా ఆకివీడు చరిత్ర? మేడం, ఆకివీడు అనేది ప్రజెంట్ ఒక నగర పంచాయతీగా అభివృద్ధి చెందుతుంది. ఒక పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అభివృద్ధి చెందుతుంది. సుమారు 20 వార్డుల పరిధిలో ఈ ఆకివీడు నగర పంచాయతీ అనేది ఉంది. ఈ నగర పంచాయతీకి చాలా ప్రాముఖ్యత. ఆలయాల మీద సపరేట్ చెప్పండి. పెద్దింట్ల అమ్మవారి గుడి అయితే గాని, ఒక పెద్దింట్ల అమ్మవారి గుడి అయితే గాని, తర్వాత గంగానమ్మ మధ్యరమ్మ గుడి అయితే గాని, ఇలాగా వనూర్లమ్మ దేవస్థానం అయితే గాని, ఇలా చాలా విలువేల్పు ఉన్న ఆకివీడులో అనేక దేవాలయాల సముదాయాలు ఆకివీడు పట్టణంలో నెలకొని ఉన్నాయి. అసలు హిందువులు లేరు అనేది ఒక అభూతమైన కల్పన, ఒక అసంబద్ధమైన వాదన. సుమారుగా 70,000 జనాభా ఉన్న ఆకివీడు పట్టణంలో అసలు హిందువులు లేరు అనేది ఒక అభూతమైన కల్పన. ఎందుకంటే చాలా అంగరంగ వైభవంగా రేపొద్దున్న శ్రీరామనవమి ఉత్సవాలు ఆకివీడు పట్టణంలో సుమారు 5-10 రామాలయాల్లో చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఇలాంటి చోట్ల ఆకివీడులో అసలు హిందువులు లేరనేది ఒక అసంబద్ధమైన ఎక్కడే వస్తుంది. అలాగే అసంబద్ధమైన వాదనలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ముందుగా అసలు ఇక్కడ క్రిస్టియన్స్, మేమంతా క్రిస్టియన్స్ ఇక్కడ గుడికట్టడానికి వీలు లేదు అని చెప్పారు. సాక్షాత్తు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు, ఎమ్మెల్యే గారు ఎందుకు వచ్చారండి? ఒక సాక్షి దినపత్రికలో రామా నిన్ను పట్టించుకోరా అనే ఒక శీర్షికన, పెద్ద శీర్షిక వేశారు. దానికి ఆయన స్పందించి ఇక్కడ చాలా మంది జడ్డు దుర్గాప్రసాద్ లాంటి వాళ్ళు కానీ, మాణిక్యాలరావు లాంటి చాలా మంది హిందుత్వవాదులు చాలా మంది అక్కడికి వెళ్ళడం, పూజలు చేయడం. సుమారుగా చెప్పాలంటే, సింపుల్ గా చెప్పాలంటే 30 సంవత్సరాల నుంచి ఆ రామాలయం పేరు మీద కరెంట్ బిల్ కూడా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు అనిల్ గారు, మనం చూస్తున్నాం విజువల్స్ లో మనం చూస్తున్నాము, విగ్రహాలన్నీ కనిపిస్తున్నాయి. అవి అసలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచి వాటికి పూజలు పునస్కారాలు ఏమీ చేయకుండా వదిలేశారు? ఎందుకంటే పూజలు పునస్కారాలు మేము చేస్తాము అంటే వాళ్ళు అడ్డుకుంటున్నారా? అందుకని అడ్డుకుంటున్నారని మీరు దాన్ని చేయడం మానేశారా? అసలు ఏం జరిగింది ఆ గుడి విషయంలో? అక్కడ అడ్డుకుంటారనే అంశం వేస్తూ మనం మీరు లైవ్ లో ప్రత్యక్షంగా అందరూ చూశారు మేడం. సాక్షాత్ ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడే సిచ్యువేషన్ ఏంటో మీరు చూశారు. అక్కడికి వెళ్ళి పూజలు చేయాలన్నా ఒక భయం వాతావరణంలో ఈ మా జడ్డు దుర్గాప్రసాద్ లాంటి వ్యక్తులు కానీ, ఎస్ఎల్ మాణిక్యాలరావు లాంటి వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు వెళ్ళి పూజలు ప్రతి సంవత్సరం అక్కడ శ్రీరాముడి రామాలయం దగ్గర పూజలు చేస్తారు, శ్రీరాముడి పానకం పంచుతారు, అన్ని చేస్తూ ఉంటారు. కానీ అక్కడ శిథిలావస్థలు చేరబోగానే వీళ్ళందరికీ ఎప్పటి నుంచో ఇది శిథిలావస్థలో ఉంది, దీన్ని పట్టించుకోవాలనే ఉద్దేశంతో ఇలా అనేక సార్లు పోరాటాలు చేశారు, చాలా ఫిర్యాదులు చేశారు. సాక్షాత్తు కేంద్ర ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా అప్పుడులో ఫిర్యాదు చేశారు మేడం. ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఈ యొక్క అంశం లైవ్ లో ఉంది మేడం. అక్కడి నుంచి కాలక్రమేణా అప్పుడులో ఉన్న కొంతమంది వైశ్యస్ పెద్దలు దాన్ని ముందుకు తీసుకెళ్లిన తర్వాత కాలక్రమంలో కొంతమంది మాణిక్యాలరావు లాంటి, జడ్డు దుర్గాప్రసాద్ లాంటి వ్యక్తులు కానీ కొంతమంది వ్యక్తులు తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ చెప్పాలంటే ముఖ్యంగా దేవాదాయ శాఖ ఏదైతే ఉందో అసలు విషయం ఏంటంటే అధికారుల యొక్క లోపం.
అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగానే ఈ హిందూ దేవాలయాలు ఇలాగా దారుణంగా శిథిలావస్థ చేరిపోవడం కారణమే ఒక ఎండోమెంట్ వ్యవస్థ. చర్చించుకుంటూ ముందు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రుల్లో చెప్పాలంటే ఇందులో దేవ ఆదాయం తప్ప ధర్మం లేదు మేడం. దేవుడి మీద ఆదాయం లాగేసుకుంటున్నారు తప్ప ధర్మం పాటించే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దేవాలయం నుంచి వచ్చే ఆదాయాలు తీసుకుంటున్నారు కానీ దేవాలయాలను అభివృద్ధి చేయడంలో, కానీ ఒక రూపాయి కూడా రాని ఒక మసీదులు కానీ చర్చిలు కానీ చర్చి ఫాస్టులు కానీ డబ్బులు కేటాయిస్తున్నారు. మన గుళ్ళ నుంచి ఆదాయాలు తీసుకురావడం ఏంటి, బయట తీసుకెళ్ళి ఇవ్వడం ఏంటి? ఒక చర్చి నుంచి రూపాయి వస్తుందంటే ఆ సంఘానికి వెళ్ళిపోతుంది, ఒక మసీదు నుంచి వస్తుందంటే ఆ వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోతుంది తప్ప కానీ దేవాలయాల నుంచి ఆదాయాలు మాత్రం ప్రభుత్వం సేకరించేసుకుంటుంది. కానీ ఇలాగా శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని పట్టించుకుంటలేదు. కానీ ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు మేడం. సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణ శాసనసభ్యులు వస్తేనే ఈ పరిస్థితి నెలకొంది. ఆ రోజు ఉన్న పరిస్థితి మీరు చూశారు. ఇక్కడ ఏదో ముందేమన్నారండి, అక్కడ మేమంతా హిందువులం కాదు క్రిస్టియన్స్ అన్నారు. ఇప్పుడు పోయిన తర్వాత మేము నందిని పూజిస్తామన్నారు. ఆ తర్వాత గొంతేనమ్మ గుడిని తీసుకొస్తామన్నారు. అసలు నందిని పూజించినా గొంతేనమ్మని పూజించినా ఇదంతా హిందువులదే. అక్కడ సత్రం ఉంది 1920 నుంచి అంటున్నారు. ఆ సత్రం కూడా హిందువులకు సంబంధించిన సత్రమే కదా. సో సత్రం భూమిలో కూడా మనం అక్కడ గుడి కట్టుకుంటే తప్పే ఉందండి. సో ఒక వింత వాదం తీసుకురావడం, తెరపైకి ఎవరెవరో తీసుకురావడం, అక్కడ మాట్లాడదాం మళ్ళీ. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. గురుగారు, ఏంటి ఆకివీడిలో హిందువులు లేరు క్రిస్టియన్లే ఉన్నారు అని వాళ్ళకు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చుకోవడం ఏంటి? అసలు అంత శిథిలావస్థకు చేరుకున్న దేవుళ్ళని మనం చూస్తున్నాము, విగ్రహాలు ఎలా ఉన్నాయో. మరి అంత శిథిలావస్థకు చేరుకున్న వాటిని మనము పూజించడము, శ్రీరామనవమి వస్తుంది, ఉత్సవాలు ఏదో చేయడం అది చేయాలి. కానీ అసలు అక్కడ గుడి కట్టొద్దు, లేకపోతే ఇక్కడ హిందువులు లేరు అంటే ఈ జిల్లాలో హిందువులు ఉన్నారు, ఆ జిల్లాలో హిందువులు లేరు, ఇక్కడ క్రిస్టియన్లే ఉంటారు, అక్కడ క్రిస్టియన్లు ఉండరు, ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా చెప్పండి. దుర్గాప్రసాద్ గారు అన్నట్టు క్రిస్టియన్లలో ముస్లింలలో అంత ఐక్యత ఉన్నప్పుడు మన హిందువుల్లో ఎందుకు ఉండదు ఈ ఐక్యత? నేను చెప్పచ్చా? చెప్పండి. ఆకివీడులో మేము హిందువులం కాదు క్రిస్టియన్లు అని చెప్పనని ప్రకటన ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ నిజాయితీకి వందనాలు తల్లి. ఓకే, ఎందుకంటే ఎవరైతే మేము హిందువులం కాదు క్రిస్టియన్స్ అన్నారో వాళ్ళ దగ్గర రిటర్న్ గా స్టేట్మెంట్స్ తీసుకొని కలెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అంతకుముందు వాళ్ళు ఏ కులాల్లో ఉన్నారో అది రూఢీ చేసుకొని వాళ్ళు ఏమన్నా రిజర్వేషన్ దొంగతనంగా ఏమన్నా అనుభవిస్తున్నారేమో చూసి ఆ రిజర్వేషన్ రద్దు చేయటం మొట్టమొదటి పని. రెండోది క్రిస్టియన్స్ ఇటు ఆ ఊళ్ళో క్రిస్టియన్స్ లేరు కాబట్టి రిజర్వేషన్ల పరంగా ఆ ఊరికి రిజర్వేషన్ ఎత్తేయమంటారా అని చెప్పనని ఒక మన డిక్లరేషన్ కానీ లేదా పబ్లిక్ సభ ఒకటి జరిగితే బాగుంటుంది. ఈ మధ్యనే అంతే తల్లి, లేదని చెప్పంటే మన డీసీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ రఘురామరాజు గారు వాళ్ళ ఆధ్వర్యం తీసుకొని అవసరమైతే ఇండియన్ ఆర్మీ సహాయం తీసుకొని పోలీసులు కార్డన్ సెట్ చేసినట్టు రౌండ్ అప్ చేసేసి ఎవరు హిందువు ఎవరు క్రిస్టియన్ కుల గణన చేస్తూ ఇప్పుడు దేంట్లో ఉన్నారు, ఇది ఏమైనా పోతున్నారా. రెండోది ఈ చర్చలను కూడా పట్టుకుని అబ్బాయి మీ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళు మాకు డాటా కావాలని గవర్నమెంట్ అడిగితే ఇవ్వకుండా. ఈ మధ్య నేను ఒక వీడియో చూసానమ్మా యూట్యూబ్ లో. ఒక పాస్టరు ఆంధ్రాలో మా క్రిస్టియన్స్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి దీన్ని మాకు ఒక మొక్క చేసి ఇవ్వమంటాడు. దేశంలోనే క్రిస్టియన్స్ పెరిగారు, ఒక ఆంధ్ర తెలంగాణనే కాదు. ఒక మొక్క చేసి ఇంటి వాళ్ళకి ఏంది పప్పు బెల్లాలంటున్నారు, లేకపోతే అప్పడవా లేకపోతే చపాతీ 2 మొక్కలు చేసి సరే తినానంటానికి. ఇంకొక పాస్టరు తూర్పుగోదావరి జిల్లా మాదే, ఎవరిది అని చెప్పనని అసలు ఎంత నచ్చగొట్టినట్టు మాట్లాడంటే తూర్పుగోదావరి జిల్లా నాది, అది పశ్చిమ గోదావరి జిల్లా నాది, గుంటూరు నాది, బాపట్ల నాది అంటారు. ఓకే, ఒకసారి ఆ ప్రెమిసైట్ లాంటిది ఏదో చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేస్తే 1,30,00,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారని చెప్పన్నాడు. ఈ గోదావరి జిల్లాలో ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్లో రిజర్వేషన్ ఎత్తేయటానికి వాళ్ళకి ఏమన్నా అభ్యంతరం ఉందా అని అడగాల. అదేంటమ్మా ఈ దళితులుగా చెప్పబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా మేము దళితులు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. సరే
ఎందుకు ఈ 4 జిల్లాలో ఇది చేస్తే ఇదే రిజర్వేషన్లు వేరే వాళ్ళు ఎస్సీ ఎస్టీ కానీ ఇంకేమైనా ఓబీసీ కానీ ఇది కానీ ఏదైనా కానీ మిగతా జిల్లాలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తుంది కదా తల్లి. వీళ్ళ నిజాయితీకి జోహార్లు చెప్పాలంటే. మేము హిందువులం కాదు క్రిస్టియన్ అని చెప్పండి ఓపెన్ గా డిక్లేర్ చేసింటే ఆ స్టేట్మెంట్ ఏదో జిల్లా జడ్జి ముందు లేదంటే కలెక్టర్ ముందు ఇస్తే సరిపోతుంది. అవునమ్మా, ఇది ఇట్లా చేస్తే సరిపోతుంది. రెండవది, దయచేసి రేపు సెన్సస్ చేసేటప్పుడు కులగణన ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో మీరు ఎక్కడికి వెళ్తున్నారు. ఇంకా అవసరం అయితే మనకి హుండీ దగ్గర సీసీ కెమెరాలు ఎటు పెడతారు, ఏది హిందూ దేవాలయాల్లో. వాళ్ళకు కూడా గుండీలు ఏవో ఉండే ఉంటాయి, అనుకుంటే వాటి దగ్గర ఇది చేసి దాన్ని ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఎవడెవడు చర్చకు వస్తున్నాడు, ఎవడెవడు దేనికి వెళ్తున్నాడో ట్రాక్ చేసి ఆటోమేటిక్ గా డిలీషన్ కార్యక్రమం అని చెప్పినది కలెక్టర్ చూసుకుంటాడు, లేదా ఆర్డీఓ చూసుకుంటాడు, రేఖ మీద ఉంది. వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళు మేమంతా హిందువులు అన్నారు కదా, హిందువులం కాదు క్రిస్టియన్స్ అన్నారు కాబట్టి గవర్నమెంట్ కి చాలా లాభం తల్లి. వాళ్ళకి ఎస్సీ కానీ లేకపోతే ఈ రిజర్వేషన్ కింద ఆ రోడ్లు ఈ రోడ్లు వేసే బాధ తప్పింది. కచ్చరోడ్ల మీద తిరగండి, ఏం పర్లేదు. ఈ ఒక్కసారి ఆకివీడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి ఎవరెవరికి ఏ సర్టిఫికెట్లు చేస్తారో రీవెరిఫికేషన్ చేస్తే ఒకసారి తెలుస్తుంది. దుర్గాప్రసాద్ గారు ఏమంటారు? గురువు గారు చాలా మంచి విషయం చెప్పారు. దీన్ని ప్రభుత్వం ఇలా అమలు చేస్తే ఇంకా బాగుంటుందేమో. ఎవరిది వాళ్ళకి మన డిప్యూటీ స్పీకర్ గారు దీని మీద ఇన్విటేషన్ తీసుకున్నారు మేడం, చేస్తానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఊర్లో ప్రైవేట్ గా చేయించారు మేడం. ఆ ఊరు మొత్తం అందరూ కలిపి మాకు ఒక 2 ఎకరాల భూమి కావాలి, చనిపోయిన తర్వాత మేము పూడ్చడానికి అని అడిగారు అంటారు మేడం. ఎమ్మెల్యే గారు వెళ్ళి అలా కాదని ఊరు మొత్తం సర్వే చేస్తే ఒరిజినల్ గా క్రిస్టియన్స్ ఒక వ్యక్తి ఉన్నాడంటండి. ఒక వ్యక్తికి 2 ఎకరాల భూమి ఎందుకని అడిగారంటండి. ఏంటంటే మేడం వీళ్ళు కేవలం అటు మతము కావాలి రిజర్వేషన్ కావాలి అంటున్నారు మేడం. మీరు ఏదో ఒకటి ఎంచుకోండి, మీకు కావాలంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే మీరు ఫాలో అవ్వండి. ఏదైనా అంటే జేపీఎం జే అంబేద్కర్ అంటారండి. ఆయన చెప్పింది ఏంటి, అసలు ఆయన రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది కొంతకాలం ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, వాళ్ళు డెవలప్ అయిన తర్వాత రిజర్వేషన్ సిస్టమ్ తీయండి, అందరినీ సమానంగా చూడమని చెప్పారు మేడం. కానీ మన రాజకీయ నాయకులు వాళ్ళ యాక్షన్ ఓట్ల కోసం పదవుల కోసం దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేస్తున్నారు మేడం. ఇదే సిస్టమ్ని ఒక్కసారిగా రిజర్వేషన్ ఆపితే వాళ్ళు కూడా అందరూ బయట పెడతారు మేడం. ఏంటనేది వాస్తవం ఏంటో తెలుస్తుంది. కేవలం వాళ్ళ ఉద్యోగాల కోసం ఒక ఫ్యామిలీలో రిజర్వేషన్ వస్తాయి మేడం, వాళ్ళ ఫ్యామిలీనే మళ్ళీ రిపీట్ మేడం. వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళు చదువుతున్నారు, చెప్తే పక్కన ఉన్నాడు అలాగే ఉంటాడు మేడం. ఒక్క ఫ్యామిలీలో ఒకసారి రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్ అక్కడతో ఆగిపోవాలి మేడం, ఆ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళకూడదు. ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్ ఉంటారు, మళ్ళీ చదివించుకోగలుగుతున్నారు, వాళ్ళ పిల్లలు మళ్ళీ వెళ్ళిపోతున్నారు మేడం ఆ రిజర్వేషన్ పెట్టుకుని. మన ఒక హిందూకి అయితే ఒక ఓసీకి 100 మార్కులు వస్తే వాడికి ఉద్యోగం రాదు, వాడికి 35 మార్కులు వస్తే ఇస్తే ఆ 35 మార్కులు వచ్చి ఒక లెక్చరర్ జాబ్ లోనో ఒక ఇంజనీర్ అయితే వాడు కట్టే కట్టడాలు కానీ వాడు చెప్పే చదువు కానీ మనం చెప్పి వింటే మన భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది మేడం. మన ఇండియా అందుకే ముందుకి డెవలప్మెంట్ అవ్వట్లేదు మేడం. అంటే ఇక్కడ రిజర్వేషన్ ఉన్నవాడికి 35 మార్కులు వచ్చిన వాడికి జాబ్ ఇస్తున్నారు, వాడు టీచింగ్ చేస్తాడు, లేకపోతే ఒక ఇంజనీర్ అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు, వాడు వైద్యం చేస్తాడు. కానీ 100 మార్కులు వచ్చిన అలాగే వెనకబడిపోతాడు మేడం. విదేశాలు వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కేవలం ఈ రిజర్వేషన్ అనే జాడ్యం ఎప్పుడు పోతుందో అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది మేడం. గురువు గారు ఏమంటారు? అమ్మా ఒకే ఒక్క నిమిషం తల్లి, దళితుడు అనే పదం అనేది తప్పు తెలియదు. అసలు వాళ్ళు ఎట్ట అనుకుంటున్నారో వాళ్ళకు వాళ్ళు ఆత్మనింద చేసుకుంటున్నారు. సంస్కృతంలో దరిద్ర అనే పదం నుంచి అప్పటి ప్రజల భాష అయిన పాడి భాషలో దళిద్ద అనే పదం అక్కడ వ్యాప్తిలోకి వచ్చింది. ఆ దళిత అనే దగ్గర నుంచి వీళ్ళు దళితులు అంటారు. దరిద్రుడు అని చెప్పని ఎవరికన్నా అనుకుంటాడమ్మా, నేను పేదవాడిని, ఓకే నేను పేదవాడిని, నేను పేదరికంలో ఉన్నాను అంటాను. దళితుడు అంటే దరిద్రుడు అని చెప్పిన పదం అసలు వాళ్ళకు వాడు కాదు, వాడని మనం పిలవాలన్నా వాళ్ళకు వాడు పీల్చుకోవాలన్నా కానీ నాకెందుకు అంత సమంజసంగా అనిపించట్లేదు, నాకు నచ్చదు అది. ఇప్పుడు బ్రహ్మంగారు ఉన్నారు, మాది కక్కయ్య గారిని చేరదీశారు, ఆయన అందరినీ సమానంగా తీశారు. ఒకానొకప్పటి వర్ణ వ్యవస్థలో త్రేతాయుగం నాటి ఇది చెప్తున్నాను నేను, త్రేతాయుగం నాటి వ్యవస్థలో అందరూ సమానంగా. అంతకుముందు ఇంతకుముందు చెప్పాను మీకు, ఒకానొక టైంలో విరాట్ పురుషుడు విశ్వకర్మ సంతానమైన
మనుమయ ఈ ట్రస్ట్ ఈ విశ్వబ్రహ్మణ చేతుల్లోనే పీఠాలన్నీ ఉండేవి. వాళ్ళు పీఠాధిపతులుగా ఉన్నంత కాలం మీరైనా చదువుకోవచ్చు, నేనైనా చదువుకోవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు. చదువుకొని వాళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగితే వాళ్ళకి తోచిన ఇవి చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇంకొకటి, జన్మతః బ్రాహ్మణత్వం ఒక విశ్వ బ్రాహ్మణులకు మాత్రమే ఉంది, అది వేదాల్లోనే ఉంది. ఆ తర్వాత త్రేతాయుగ నాటికి ఈ కర్మణ జాయతే జన్మనా జాయతే శూద్రః కర్మణ జాయతే ద్విజః వేద పాఠాంతో విప్రవణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ ద్విజులో విప్పులో ఏమన్నా కానీ అది ఇది కానీ మానవులందరూ సమానమే అనేది ఒకప్పటి ఇది ఉండేది. అయితే నాకు చదివే ఓపిక లేదు సార్, నా వల్ల కాదు, ఏదో పారపట్టుకుంటాను, ఏదో పని చేస్తాను, ఈ డొక్కలు ఈజీగా తీసుకోరు, లేకపోతే ఇప్పుడు ఏదో కొత్త రీసెర్చ్లు జరుగుతాయి, ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పండి. సార్ నీకు ఏం చేస్తారంటే, సార్ నేను అక్కడ పని చేస్తాను, కాలాలు దొవుతాను, సరే పో అని చెప్పన్నారు. అదొక ఇది అయిపోయింది. నువ్వేం చేస్తారంటే, నేను పలానా కాపలా ఉంటాను అన్నాడు. వాడు వ్యవసాయం చేశాడు, ఒకడు అయ్యారు. నేను వ్యాపారం చేస్తా ఉన్నాడు. ఇది ఆ రూట్స్ ఇప్పటికీ పోలా. దళితులు అని చెప్పని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా శూద్రుల కిందకే వస్తారు. అది వేదం ఖచ్చితంగా చెప్తా ఉంది. అర్థమైందమ్మా? గురుగారు, అంటే ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వాలకు ఆలయాల ద్వారా ఆదాయం వస్తుందా, లేక ఇతర ప్రార్థన స్థలాల వల్ల ఆదాయం వస్తుందా అంటే, మామూలుగా ప్రభుత్వాలు కూడా ఆదాయం కోసం పాకులాడుతూ ఉంటాయి కదా. మరి ఎందుకు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల్ని డెవలప్మెంట్ చేసి, అనిల్ గారు చెప్పినట్టు వాటిని అభివృద్ధి చేసి అక్కడ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే దానికి కూడా ఆదాయం వస్తుంది కదా. మరి అలా ఎందుకు ఆలోచించారు? మీరు నేను డెవలప్ చేసి, అది డెవలప్ అయితే దాన్ని ఎండోమెంట్స్కి లాక్కరండి అంటారు. అప్పటిదాకా వీళ్ళేం కలగ చేసుకోరు. అది వాళ్ళకి డబ్బులు కావాలా. డబ్బులు లేని అదేదో పాలివని ఆవుని ఎవరు పట్టిస్తుంటారు తల్లి, అదేందో దాన్ని కబేళాకు పంపిస్తారు. రాబడి రాదు అని పట్టించుకోవట్లేదంటారా? అక్కడ రావట్లేదని పట్టించుకోవట్లేదు. రెండోది, వీళ్ళకి ఎంతసేపు నేను ఇంకొక మొక్క చెప్తున్నానమ్మా. నిన్నగాక మొన్న కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వయంగా నిర్మించిన గృహం వానలు కూలిపోతే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఆయన ఎవరో పెద్ద ఒక ఆయన వచ్చాడు, చూసాడు. ఇంకేముంది, వార్ ఫుడ్ బేసిస్ మీద ఇంకేముంది, అసలు ఇంకేముంది. రేపు పొద్దుడికి విషయం చెప్పండి, రేపు పొద్దుడికల్లా వచ్చేస్తానని. అదే దీంట్లో కడపలో ఈ పెద్ద ఆయనే ఇంతకుముందు ఒకసారి వచ్చిన నెలలో ముస్లిం హజ్ కౌన్సిల్ కానీ 700 కోట్లు ఇచ్చాడు. ఇది జరిగి 12 ఏళ్ల క్రితం అనుకుంటా, 12 ఏళ్ల క్రితం. రేపు నిన్నగాక కడప హౌస్ కి 40 కోట్లు 50 కోట్లు ఇచ్చారు. మన దేవాలయాలు బాగు చేయడానికి ఇస్తే ఏమన్నా వీళ్ళకి ఇబ్బంది? మా డబ్బులు తింటూ మాదిని చేస్తున్నారు. ఇంకొక మొక్క అడుగుతున్నాను. ఒక పాస్టర్కి, ఇమామికి, పూజారికి ఇస్తున్నారు 12,500, 60,000, 12,448,000. రైతులకి ఇచ్చిందమ్మా సంవత్సరానికి. రైతులకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ఇదంతా 12,000, 14,000 ఎంత, నాకు అమౌంట్ తెలియదు. నేను రైతు బిడ్డను కాదు, నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళకంటే తీసిపోయారా రైతు? 24 కాలం కష్టపడి నానా చావు చచ్చి ఎండనబడి వాననబడి అది కరెంట్ రాక పండగ ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళకు ₹1 ఎక్కువ ఇస్తే ఏమి చస్తా? ₹1 ఎక్కువ ఇస్తే ఏమైనా ఖజానా పోతుందా? వీళ్ళు పెట్టే ఈ ప్రభుత్వం పెట్టే దిక్కుమాలిన ఖర్చుల్లో, వీళ్ళు పెట్టే జలసాలకు పెట్టే ఖర్చులు 10వ వంతు కూడా ఆ రైతులు ఇన్పుట్ సెట్స్ అసలు తిరిగి ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో రైతుల్ని బంగారంలాగా చూసుకుంటారు. ఎందుకంటే వాడు 2 మొదలు పండిస్తేనే కదా మీరు తినేది. ఇప్పుడు గ్యాస్ రాలేదు, మళ్ళా కట్టుబడులకు వచ్చారు. రేపు ఈ రైతులు ఒక క్రాప్ హాలిడే అని చెప్పని ఒక 2 ఏళ్ళు కనుక చేస్తే మనం ఏందా ఈ ఆల్టర్నేట్ అని చెప్పని చూసుకోవాలని. వీళ్ళు పాస్టర్లకి, ఇమాములకి, పూజారులకి ఇచ్చే డబ్బులు కనీసం వాళ్ళతో సమానంగానే ఇవ్వచ్చు కదా రైతులకి. వాళ్ళంతా కాకుండా పోయారా? లేకపోతే అసలు ఒక రకంగా చెప్పాలంటే దళితులు అనే పదం రైతులకు సరిపోతుంది. వాచ్యంగా ఆ పదం వాడకూడదు. వాళ్ళ ఎంత పేదవాళ్ళగా, ఎంత నీచంగా రైతులను చూస్తున్నారని చెప్పనంటే, వీళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇవ్వలేరమ్మా. ఆ విత్తనాలు ఇచ్చేది అదేదో ఫ్రీగా ఇస్తే ఓటర్ ఐడి కార్డు లేకపోతే ఆధార్ కార్డు తీసుకొని, లేకపోతే
ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనే వాళ్ళకి ఫ్రీగానే పంచొచ్చుగా. గురుగారు, 2 మరి ముద్దలు ఏంటి పెట్టేవాళ్ళకి. ఈ వ్యవస్థ ఇంకా ఇంతేనా? ఇప్పుడు తినేవాడు తింటూనే ఉన్నాడు, లేనివాడు అలాగే పడుకుంటున్నాడు, కానీ వాడికి రావట్లేదు, వీడికి వచ్చేది వస్తుంది, వీడు తింటున్నాడు, వీడు బాగుంటున్నాడు. మరి ఈ వ్యవస్థలో మార్పు రాదా? వీళ్ళు మారమ్మా, అందుకనే వీరభద్రాలు వస్తున్నారని చెప్పాను కదా. ఆయన మన దురదృష్టం ఏంటంటే మన తెలుగు వాళ్ళు, పర్టికులర్ గా మన తెలుగు వాళ్ళు, ఇంక్లూడింగ్ తెలంగాణ గురించి చెప్తున్నాను. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని విషయాలు ఉన్నాయి, దానికి నేను భాష్యం కూడా రాసినంత ముందు చెప్పాను. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇదనేది మన దేశంలో జరుగుతున్న, వీళ్ళు ధర్నాలు అంటారు లేదని చెప్పంటే హింసక చేస్తున్నారు. ఇది చిలికి గాలివన్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, అలా నా గ్రంథంలో మొట్టమొదటే చెప్పాను. ఈ దేశంలో అంతర్యుద్ధం రాబోతోంది, హిందూ వర్సెస్ ముస్లిమ్స్, హిందూ వర్సెస్ క్రిస్టియన్స్, హిందువులు అగ్రవర్ణాలు వర్సెస్ దళితులుగా చెప్పబడుతున్న వాళ్ళు. ఇది జరిగి రేపు రాబోయే 25 ఏళ్ళు 30 ఏళ్లలో 120 కోట్ల పైబడి జనాభా చచ్చిపోతున్నారని చెప్పంటే ఈ గవర్నమెంట్ కనీసం పట్టించుకోవడం, కనీసం ఊహకు అందట్లేదు. వీళ్ళు ఒకడు వచ్చి ఎమ్మెల్యేని చంపుతాను అంటాడు, ఇంకొకడు వచ్చి డిసిషన్. అసలు ముందు ఈ రాజకీయ నాయకులు ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవటం మానాల. వాళ్ళు బాగుంటే అప్పుడు యథారాజా తథా ప్రజ అన్నారు. వాళ్ళు వీళ్ళు సక్రమంగా బూతులు తిట్టుకోకుండా ఉంటే ఒకళ్ళనొకళ్ళు, ఆ తర్వాత ఒక చట్టం అక్కడ తీసుకొచ్చి, నువ్వు ఇప్పుడు రష్యాలో ఒక చట్టం ఉంది, వీడిని పలానా వాడు ఏదో ఒక బుర్ర జరుగుతాడు, వాడు చేస్తే 3 నెలల లోపల కనుక ఇది చేయకపోతే వీడిని తీసుకెళ్ళి ఆకర్పలు పెడితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు బయటకు. ఇట్లా చేస్తే మీడియా కంట్రోల్ అవుతుంది, వీళ్ళు కూడా కంట్రోల్ అవుతారు. కానీ ఇక్కడ అలా ఉండవు కదా రూల్స్. ఇది వీళ్ళు మారమ్మా. రేపు నేను చెప్పాను కదా, మక్కాలో పంది బయలుదేరి, ఒక పంది ఉద్భవించి బయలుదేరి అది ముస్లింల చేత తరమబడుతూ విజయవాడ వస్తుంది. ఆ టైంకి ఆ విజయవాడ వచ్చే లోపల జరిగే మత కల్లోలాల మూలంగా 7 పుట్ల నల్లలు దిగుతాయి. పుట్టి అంటే 13 బస్సాలు, 91 బస్సాలు, 7 పుట్లు అంటే ఒక బస్సు అంటే ఇప్పుడు ఏదో 25 కిలోల బ్యాగ్ కాదు, పాతకాలంలో 75 కిలోలు ఎంత వస్తుంది అది. అన్ని నల్లలు నల్ల పోసా ఒక్కో మగవాడికి గుర్తు. ఎంతమందిని బలిగొంటారు వీళ్ళు. వీడొచ్చి దేశాన్ని మొక్క చేస్తాడంటాడా, ఇంకొకటి వచ్చి ఇది మా ఈ ఆంధ్ర అది రేపే 2 ఆదాం ప్రదేశ్ చేసామని అన్నా అంటాడు. రేపే 2 ప్రైమ్ మినిస్టర్ని చంపుతాం అంటాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ను రేపు ప్రెసిడెంట్ అప్పుడునే. వీళ్ళని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఓట్ల బుజ్జిగింపు ఎంతకాలం? రేపు తిరుగుబాటు చేస్తాం. నేను ఇంకొకటి రాశానమ్మా, క్రోధినామ సంవత్సరంలోనే అక్కడ ఒక చిన్న ఇది జరిగింది. బ్రహ్మంగారు కాలజ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసినప్పుడు అఖండ భారతంగానే ఉండేది. ఎవరు ఏమన్నా కాదన్నా వీటన్నిటికీ సెంట్రల్ పాయింట్ మగధ సామ్రాజ్యం సెంట్రల్ గా ఉండేది. చరిత్ర తెలియని వాళ్ళు ఏమన్నా అనుకోవచ్చు కదా, సెంట్రల్ పాయింట్ అది. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసింది క్రోధనామం. నేను చెప్పింది 2024-25కి భారతదేశం అంతర్యుద్ధం వస్తున్నా అది పాకిస్తాన్ లో వచ్చింది. పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ లో వచ్చింది. నేపాల్లో గొడవ జరిగింది. రేపే 2 మనం మీద కూడా జరగబోతున్నాయి. వీళ్ళు రెడీగా ఉన్నారు ఏదో చేయటానికి. ఈ మోడీ చేసింది కరెక్టే. ఫారెన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ ఏదో వచ్చింది అది. అవి ఇవన్నీ చేసి ఈ ఎన్జిఓల ముసుగులో మత మార్పిడి ఇవన్నీ చేసి వీళ్ళందరికీ వెనక ఎవడున్నాడు? ఈ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? స్టేట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని అంటున్నా నేను. నిన్నగాక మొన్న రాయచోట్లో టెర్రరిస్టులు పట్టుబడ్డారు. వీళ్ళన్నీ చూస్తూ ఊరుకుంటారా? ఒక డీసీఎంని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చంపుతా ఉంటారు. ఇవి అంటే ఉంటాడు వాడు తప్పు ఒప్పుకోగానే సరిపోతుందా? ఇది కోర్టు ఒప్పుకుంటుందా? కోర్టు ఒప్పుకుంటుందా? ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ వచ్చేసేసి ఆయన ఏదో అన్నారు మొత్తానికి, నా స్థలంలో మా హిందూ స్థలంలో నేను దేవాలయం కట్టుకుంటా, లేదంటే పోలీస్ పికెట్ పెట్టిస్తా, పోలీస్ స్టేషన్కి రాసిస్తాం మేము. అంటే నాది కాదు, అది ఆకివీడి ప్రజలు తెలుసుకోవాలా? అది పోలీస్ స్టేషన్కి ఇస్తాము, పెడతారు ఆడుతారు, లేదంటే పోలీసు డిపో పెట్టుకుంటారు, ఆర్మ్స్ డిపో. రైట్. అనిల్ గారు, మరేంటి ఇప్పుడు ఇంత చరిత్ర గల ఆలయాలు ఇంత శిథిలావస్థకు చేరుకున్నప్పుడు ఇన్నేళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరు ఏమీ బాగా చేయలేదు అని మాట్లాడుతున్నారు అనిల్ గారు. మరి ఏంటి, మీరు ఎన్నిసార్లు ఎవరికి కంప్లైంట్ చేశారు? కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఆలయం ఎందుకు అలాగే ఉంది? అనిల్ గారు ఒకసారి చెప్పండి.
అంటే మొదటగా మనం ప్రభుత్వాల మీద దోచేస్తున్నాం. సాటి హిందువులుగా ఎంతమంది రియాక్ట్ అయ్యారు ఈ సమస్య మీద? ఆకివీడి పెద్దపేటలో ఒక రామాలయం నిర్మించొద్దు అంటే అసలు ఏ హిందూ సంఘం ఇప్పుడు వరకు ఏ స్టేట్మెంట్ ఇచ్చింది? అసలు ఏ హిందూ సంఘాలు అసలు ఆకివీడిలో ఎన్ని పర్యటించాయి? అసలు హిందూ సంఘాలు ఉన్నాయా? అసలు ముందుగా ప్రజల్లో అసలు హిందుత్వం అనేది ఎందుకు తగ్గిపోతుంది అని ఒక ధర్మ సందేహాలు అనేది ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు. సాక్షాత్తు మా ఊరు పెదకాపురంలో మేమంతా ఒక వార్డులో ఉంటాం. మా వార్డు మొత్తం ఓసీలే, కానీ మా వార్డులో నేను డైరెక్ట్ గా వచ్చి ఒక చర్చి పెట్టారు. ఆ చర్చిని మేము స్వాగతించాం, ఆ చర్చిలో ప్రార్థన చేస్తారు, మేము కూడా వెళ్తాం, క్రిస్మస్ కి సెలబ్రేట్ చేస్తాం, వస్తాం. కానీ హిందువులకున్న ఒక స్వేచ్ఛ, క్రీస్తువులకు ఒక స్వేచ్ఛ, మత స్వేచ్ఛ అని పేరు చెప్తున్నారు తప్ప వాళ్ళు మా వార్డుల్లోకి వచ్చి, మా వీధుల్లోకి వచ్చి, మా ఊర్లోకి వచ్చి చర్చిలు నిర్మించుకుని చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళ విశ్వాసం ప్రకటించుకుంటున్నారు. కానీ మా యొక్క గుడి ఉంది అక్కడ, పక్క హిందూ దేవాలయం చెప్పి అన్ని రికార్డులు చెప్తున్నా సరే, ఇక్కడ హిందూ దేవాలయం నిర్మిస్తామంటే హిందువులకు మత స్వేచ్ఛ లేదా? అసలు సాటి హిందువులకి ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? అసలు హిందుత్వవాదంలోనే సగం చాలా మంది ఏదో ఒక సినిమా వస్తే ఉప్పొంగే వాదం మాట్లాడతాం, తర్వాత చల్లబడిపోవడం. ఇదే తప్ప ఒక డెమోగ్రఫికల్ చేంజ్, ఏదైతే డెమోగ్రఫికల్ చేంజ్ ఎప్పుడైతే వస్తుందో అది అంతర్యుద్ధానికి దారితీస్తుందని చెప్పి చరిత్ర చెప్తుంది, ఇప్పుడున్న పత్రికలు చెప్తున్నాయి, చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వేగంగా డెమోగ్రఫికల్ చేంజ్ అనేది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది? అసలు హిందువులు ఆ క్రిస్టియానిటీలోకి కానీ అందులోకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అన్న ఒక అంశాన్ని ఈ ప్రభుత్వాలు కానీ అవి కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు. కేవలం హిందూ దేవాలయాన్ని ఒక ఆదాయంగా చూస్తున్నారు తప్ప అందులో ధర్మబద్ధంగా అసలు ఏ ఒక్క దేవాలయాన్ని పట్టించుకోవడం లేదనే వాదన మాత్రం చాలా స్పష్టం, చాలా క్లియర్ మేడం. ఈ యొక్క వాదనతోనే హిందూ దేవాలయాలను అందరికీ నిరాసక్తిగా ఏర్పడిపోయింది హిందువులకి. మొన్న ఒక ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసుకోవచ్చు. ఒక హోలీలో ఒక రంగు చెందితే ఒక వ్యక్తిని చంపేయడం జరిగింది. మొన్న ముమ్మడివరంలో ఒక డైరెక్ట్ గా ఒక స్పీకర్ పెట్టి డైరెక్ట్ డిప్యూటీ సీఎం అని చంపేస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారంటే వాళ్ళకంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున్న హిందువులు ఎదుర్కొనే ఒక అత్యవసరమైన పరిస్థితి ఏంటి, విపత్కర పరిస్థితి ఏంటి అనేది హిందువులు కూడా తెలుసుకోవాలి మేడం. హిందువులు కూడా మేల్కోకపోతే, నేను హిందూ అని మేల్కోకపోతే రేపొద్దున జరిగే దుష్పరిణామాలు మన ఈ జనరేషన్ లో, మా జనరేషన్ మీద రాకపోవచ్చు, కానీ రేపొద్దున మా పిల్లల జనరేషన్ లో మాత్రం హిందూ ఉన్నవాడు కనుమరుగైపోతాడు అనేది ఈ సర్వేలు చూసినా, ఈ డెమోగ్రఫికల్ చేంజ్ చూసినా అర్థమవుతుంది. దీన్ని అందరూ ప్రభుత్వాలే కాదు, సాటి హిందువులుగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన సాటి హిందువు అని చెప్పి ప్రతి ఒక్కరు అది ఫీల్ కావాలి. రైట్. దుర్గాప్రసాద్ గారు, పాస్టర్ కూడా అలా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఒక డిప్యూటీ సీఎం పైన అలాంటి వ్యాఖ్యలు చేయడం, చంపేస్తాను, నరికేస్తా అనడం ఏంటి? అలాంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోరా? అసలు లీగల్గా ఎటువంటి చర్యలు ఉండవా? లేదు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు అయింది మేడం. అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు అవడం జరిగింది, చర్యలు తీసుకున్నారు మేడం. కేవలం ఏంటంటే మేడం, వాళ్ళు మతం పేరు వెనకాల రాజకీయ ఉద్దేశాలతో కూడా కలిపి మాట్లాడుతున్నారు మేడం. రాజకీయ పరంగా కూడా అంటే మేము ఈ పార్టీకి చెందిన వాళ్ళం, లేదా మేము పలానా పార్టీకి కేవలం రెచ్చగొడుతున్నారు మేడం. ఒక పార్టీలు వాళ్ళు కూడా ఈ పాస్టర్లని లేదా ఆ క్రైస్తవులను కూడా అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేద్దామని చూస్తున్నారు మేడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం జరుగుతుంది అదే మేడం. కేవలం ఒక క్రైస్తవులు పెట్టుకుని లేదా కొన్ని సంఘాలు వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ పరంగా ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు మేడం. దానివల్ల ఇలాంటి వ్యక్తులు పాస్టర్లు మాట్లాడుతున్నారు, కానీ ఏ రాజకీయ అండ లేకుండా అతను అలా మాట్లాడగలరా మేడం? అంత ధైర్యం చేయగలరా అతను? ఏదో రాజకీయ అండ ఉంటేనే అలా మాట్లాడతారు మేడం. సొసైటీలోకి వచ్చి నేను మాట్లాడుతున్నానంటే నేను ఒక పార్టీలో, జనసేన పార్టీలో ఉన్నాను మేడం, అలాగే నాకు ఒక అండ, అలాగే వాళ్ళు కూడా అంటే అలా అని చెప్పి మేము తప్పుగా మాట్లాడడం తప్పు చెయ్యం మేడం. కానీ ఆ వ్యక్తులు ఉన్న పార్టీలు వాళ్ళు రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి ఆ గొడవలు సృష్టించాలన్న కారణంతో పార్టీలను అడ్డుపెట్టుకుని చేసే రాజకీయ కుట్ర మేడం ఇది. కేవలం అలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం క్షమించదు మేడం. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఒక ఎస్సీ ఎస్టీనే కాదు మేడం, ఏ వ్యక్తిని కూడా, ఏ కులాన్ని కూడా మనం అవమానించకూడదు. ఏ వ్యక్తిని కూడా, ఓసీ వ్యక్తి చెందిన ఏ కులానికి చెందిన మనం ఆ కులాన్ని వ్యక్తి తిట్టకూడదు మేడం. అది మన అలా అని ఓన్లీ ఎస్సీ, చాలా మందికి ఏంటంటే అది ఎస్సీ ఎస్టీలే తిడితేనే కేసులేమో అనుకుంటారు. తప్పు మేడం. ఏ అగ్రవర్ణానికి చెందిన ఏ వ్యక్తినైనా సరే తిట్టినా సరే, ఆ కులం పేరు తిట్టినా, ఆ మతం పేరు తిట్టినా సరే కేసు పెడతారు మేడం. రైట్. గురుగారు, చివరిగా మీ మెసేజ్. ఒక చిన్న ఇదమ్మా, ఈ దేవాలయాలు పాడుపడటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి మా. వాటిలో నాకు తెలిసి ముఖ్యమైనది ఈ గుప్త నిధుల వేటగాళ్ళు ఉన్నారు, దిక్కుమాలిన బ్యాచ్. ఇక వాళ్ళకి ఇంకేం పని లేదు, ఎక్కడ ఇవి
నిన్న కాక మొన్న ఎక్కడో ఒక దేవాలయంలో నంది విగ్రహాన్ని తీసుకెళ్లి ఈ సైలంగా ఇదేంటంటే నంది పొట్టలోనో లేదా గొంతులోనో ఎక్కడో వజ్రాలు ఇవన్నీ ఉంటాయని చెప్పనని అది నిజమై ఉండొచ్చు కానీ అది వాళ్ళకి అర్హత ఉండదు. అది ప్రతి నందిలోనూ పొట్టలోనూ ఉండవు. అది ఎక్కడెక్కడో కొన్ని క్షేత్రాలు ఇది ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది గుప్త నిధులు చేసిందా లేదంటే హిందూ మతాన్ని నాశనం చేయడానికి పూనుకున్న వాళ్ళు వీటిని తవ్వి అక్కడ పడేసేసి మేం కాదు సార్ ఆ గుప్త నిధులు బ్యాచ్ వచ్చారండి కొద్ది రోజుల నుంచి తిరుగుతున్నారు అంటున్నారా? ఇది ఎప్పుడైతే ఈ దగ్గర వాళ్ళ మీద రుద్దుతారు. ఇది ఇచ్చేసేటప్పటికి ఓరు నాయనో మూల విగ్రహం ఇదైపోయింది, దీన్ని మళ్ళా జీర్ణోద్ధరణ చేయాలి, మళ్ళా పునఃప్రతిష్ఠ చేయాలంటే ఇంత ఖర్చు అంత ఖర్చు అని చెప్పనని మళ్ళా ఈ హిందువుల రాజకీయాలు కుల రాజకీయాలు ఆ పార్టీ రాజులు ఈ పార్టీలు చేసి ఆ దేవాలయానికి పునర్వైభవం తేవటంలో లేట్ అవుతుంది. అలాంటప్పుడు సర్పంచులన్నా ఇచ్చేసుకోవాలా, ఎండోమెంట్ శాఖ నిద్రపోతున్న ఎండోమెంట్ శాఖ కాస్త నిద్ర లేచి కాస్త ఈ దేవాలయాన్ని పట్టించుకుంటుంటుంది. ఇంకొక మొక్క చెబుతున్నా, ఈ దేశం మొత్తం ముస్లిం దీనికి మారితే మీకు హజ్ యాత్ర పోవటానికి డబ్బులు ఇచ్చేవాడు ఎవడు ఉండడు. ఒకటి పాకిస్తాన్ ఇవన్నీ ఉన్న ముస్లిం దీంట్లో 5 శాఖలు ఉన్నాయి. నాకు చాలా పిల్ల శాఖలు చాలా ఉన్నాయి. షియాలు ముస్లింలు, షియాలు సున్నీలు, ముతాజిరైట్లు, సూఫీలు, ఇంకొక మెయిన్ 5 ఉన్నాయి. జాకోబైట్లు, ఇంకొక అహమ్మదీలు అని. వీళ్ళు ఒకరినొకరు కనుక్కుంటూనే ఉంటారు. అది చరిత్ర చెబుతున్న సాక్ష్యం. రేపు ఒకటి ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ క్రిస్టియానిటీ ఇదైనా పైన రోమన్ క్యాథలిక్స్, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, ప్రొటెస్టెంట్లు వీళ్ళలో ఒకరినొకరు కనుక్కుంటారు. అది చరిత్రలో భయంకరమైన క్రూసైడ్స్ వీళ్ళ మూలంగానే జరిగినాయి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ లో చచ్చిన వాళ్ళ కంటే కూడా ఈ మత యుద్ధాల్లో చచ్చిన వాళ్ళు ఎక్కువ. అది వీళ్ళు గమనించుకోవాలా. ఊరికి ఏదో చెప్పాడు ఇదని చెప్పండి. టైం లేదు, మీరు ఏదో చూపిస్తున్నారు, టైం లేదు. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసాచారి గారికి, దుర్గాప్రసాద్ గారికి, గవర అనిల్ గారికి థ్యాంక్ యూ అండి. సో దేవాలయం మీద ఆదాయం రాబడిగా చూస్తున్నారే కానీ ధర్మబద్ధంగా అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగాలి, శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల్ని ఎందుకు పునరుద్ధరించట్లేదు, ఎందుకు పునర్నిర్మించట్లేదు అనే విషయాల గురించి ఏ ఒక్క హిందూ కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు ఆలోచించట్లేదు, దేవాదాయ శాఖ దీని మీద ఎందుకు సీరియస్గా దృష్టి పెట్టట్లేదు. సో ప్రజల్లో అయినా ప్రభుత్వాల్లో అయినా ఇలాంటి మార్పులు వస్తే ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఉంటాయి కదా. సో రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలి, ప్రజల్లో మార్పు రావాలి, ప్రభుత్వాల్లో కూడా మార్పు రావాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్కారం.